శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం ఈ వీడియోలో సింహరాశి వారి గురించి ప్రధానంగా కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోబోతున్నాం. నమస్కారం సింహరాశి వారికి ప్రధానంగా. జీవితంలో ప్రతిరోజు ఒక పాఠం. ప్రతి పాఠం ఒక వెలుగు. ప్రతి వెలుగు ఒక దారిని చూపిస్తుంది. అలా చూస్తే 2025 డిసెంబర్ 7 ఆదివారం మీ జీవితంలో ఒక బంధం, ఒక అనుబంధం, ఒక నడకలో మనసుకు దారి చూపించిన బంధం అని ప్రయాణాన్ని మోసుకొని దారి శాశ్వతంగా మీ జీవితానికి దూరం కావలసిన రోజు. మీరు వినబోతున్నది విచారం కలిగించే వార్త కాదు. ఇది ఒక ముగింపు కాదు. ఇది మీకు ముందుగానే చూపుతున్న దారి దీపం మాత్రమే. జీవితంలో కొన్నిసార్లు కొన్ని వ్యక్తులు మన స్థానంలోకి వస్తారు. మనతో పాటు నడుస్తారు. కొన్ని పాఠాలు నేర్పుతారు. మరలా వారు తమ దారిలోనే తిరిగి వెళతారు. అది శాపం కాదు. అది తరచూ ఆశీర్వాదమే అవుతుంది. మరి సింహరాశి వారికి ఈరోజు దూరం కాబోతున్న ఆ బంధం ఏమిటి? అసలు ఏం జరుగుతుంది? ఇలా అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మరి చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకేం చెప్తున్నామో అన్ని విషయాలు కూడా అర్థమవుతాయి. మరి ముఖ్యంగా సింహరాశి అంటే అగ్నితత్వం, రాజసత్వం ఎక్కువగా ఉన్నవారు. అలాగే ముఖ్యంగా వీరేంటంటే మహోన్నత గుణాలు, వీరి సహజ కరుణామూర్తులు. తమ హృదయం విశాలంగా ఉంటుంది. వీరి ప్రేమ, కాపాడే శక్తి, వారి యొక్క నిబద్ధత అన్నీ కూడా చాలా గొప్పగా ఉంటాయి. అవి అందరినీ కూడా ఎప్పుడూ ఆకట్టుకునే విధంగా, ఆకర్షించే విధంగా ఉంటాయి. వీరి గురించి నలుగురికి చెప్పుకున్నా కూడా చాలా ప్రత్యేకంగా అనిపించే గుణాలని చెప్పాలి. మరి ముఖ్యంగా వారికి ఇవి మంచి గుణంగా ఉంటుంది. వీరు ఎవరి మీద ప్రేమ పెడితే హృదయం కూడా పూర్తిగా వారికి అందించే విధంగా ఉంటారు. కానీ అదే సమయంలో ఒక లోపం కూడా ఉంటుంది. బంధాల మీద బలమైన అట్టడుగు నమ్మకం. వీరికి దూరం అవుతున్న వాళ్ళు కూడా ఇంక తిరిగి వస్తారన్న ఆశ అయితే జీవితంలో ఎప్పుడూ మనం ఊహించినట్టుగా ఉండదండి. కొన్ని బంధాలు పూర్తవ్వడం, కొన్ని అనుబంధాలు తగ్గిపోవడం, కొన్ని దూరాలు పెరగడం వీటినంతా కర్మచక్రంలో జరిగే సహజ సంఘటనలే అని చెప్పాలి. ఈరోజు ప్రధానంగా ఈ బంధం దూరం కావడానికి కొన్ని ముఖ్యమైనటువంటి కారణాలు కూడా ఉన్నాయి. మరి ఈ ఆదివారం రాత్రి 7 గంటల తరువాత సూర్యుడు, చంద్రుడు, కుజుడు ఒక ప్రత్యేకమైనటువంటి కోణంలోకి ప్రవేశిస్తారు. ఈ యోగం వల్ల మానసికంగా కొంచెం భారంగా అనిపించడం, మనసులో కొన్ని సందేహాలు, అనుమానాలు పెరగడం, ఒక బంధం పట్ల స్పష్టత పెరగడం, దూరాల అనుభూతి రావడం, ఇప్పటి నుంచి ఈ బంధం కొనసాగదు అన్న భావన కూడా ప్రత్యేకంగా మనసులో ఉంటుంది. ఇద్దరి మధ్య మౌనం ఏర్పడడం, దూరంగా వెళ్ళవలసిన పరిస్థితులు రావడం, ఇవన్నీ కూడా చాలా ప్రత్యేకంగా అయితే ఉండబోతున్నాయి. మరి ముఖ్యంగా ఇది ఎప్ ఇది ఎప్పుడు చెడు కాదు. కొన్ని బంధాలు దూరం అవ్వడానికి కాదు. మీ యొక్క ప్రగతికి అడ్డంకి కాకూడదని దైవం నిర్ణయించే సమయం అని చెప్పాలి. మరి ఏ బంధం దూరం అవుతుంది? ఈరోజు దూరమయ్యే బంధం అంద అందరికీ ఒకటే కాదు. సింహరాశి వారికి ఇది 3 రకాలుగా ఉంటుంది. నేను కింద చెప్తాను వాటిలలో ఏదైనా ఒకటి కావచ్చు. అయితే ముఖ్యంగా అది పాత స్నేహం. అసలు పాతదైనా ఇప్పుడది నడవట్లేదని భావనలో మీ మనసులో నెలకొని ఉంది. బంధం సున్నితంగా మాటలు తగ్గి మెల్లగా ముగిసిపోతుంది. మరి రెండవది ఒక బలవంతపు కుటుంబ సంబంధం. పర్యావరణం, అంచనాలు, దూరాలు ఇవి చాలా రోజులుగా పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు అవి పరాకాష్ఠకు చేరుకున్నాయి. మీరు వదిలేస్తారో
లేదా వారు దూరమవుతారో కానీ ఈ బంధం ప్రజ్ఞవంతంగా ముగిసి పుంజుకుంటుంది. మరి ముఖ్యంగా మూడవది ప్రేమలో దూరంగా ఉన్న ఒక దూర బంధం. ఎవరో మీ హృదయంలో చోటు కలిగిన వ్యక్తి, కానీ ఆ బంధం ఇక నిలవదు అన్న సత్యం ఈరోజు రాత్రికి స్పష్టత వస్తుంది. ఇది చేదు కాదండి. ఇది బాధతో కూడిన ఒక పాఠం లాంటిది. ఇది ఒక ఆత్మశుద్ధి, ఒక మనసు యొక్క స్వేచ్ఛ అని చెప్పాలి. మరి ముఖ్యంగా ఎందుకు ఇది శాశ్వతం అంటే, సింహరాశి వారికి ఈరోజు జరిగే గ్రహచలన ప్రకారం గతపు కర్మ పూర్తవుతోంది. పాత అనుబంధం తన యొక్క పరిణతి చేరింది. మీ యొక్క భవిష్యత్తులో వేరే మార్గం కూడా సిద్ధం అవుతుంది. ఆ బంధం మీకు ఇక ఉపయోగపడదు. కొత్త బంధాలు, కొత్త అవకాశాలు వస్తున్నాయి. ఇది శాశ్వతంగా దూరమవ్వడం అనేది శాపం కాదు. ఇది ఒక కొత్త ప్రారంభానికి ఒక మలుపు ద్వారమని చెప్పాలి. ఈ విధంగా ఏదైతే ఈ బంధం ఉందో, అది ఎప్పటినుంచో మీరు కొనసాగిస్తూ, మీరు మోస్తూ ఉన్నారు వారి యొక్క బంధాన్ని మనసులో. కానీ వారికి మీకు మధ్య క్రితంలో వచ్చిన కొన్ని విభేదాల కారణంగా కావచ్చు, లేదా మాటల యొక్క అస్పష్టత కావచ్చు, లేదా మరే ఇతర కారణాల వల్లైనా సరే వారు మీతో మంచిగా క్రితంలో ఉన్నారు. కానీ ఇప్పుడు కొన్ని కొన్ని పరిస్థితులు పూర్తిగా మార్పులు చెందాయి. మరి వారు కూడా అప్‌డేట్ అవ్వడము, లేదా వేరే వాళ్ళతో స్నేహంగా ఉండడం కావచ్చు. ఈ విధంగా మీరు పూర్తిగా కూడా ఇంత క్రితంలో స్నేహంగా ఉన్నా, ఇప్పుడు మాత్రం అది కాస్త దూరమైనటువంటి పరిస్థితి బలంగా కనిపిస్తుంది. మీకు అలాగే ఎప్పుడో మీకు మాజీ ప్రియురాలు కావచ్చు, అలాంటి వారిని కూడా ఇప్పటినుంచో మనసులో మీరు అభిమానిస్తూనే ఉన్నారు. వాటన్నింటి మీద కూడా మీకు ఈరోజు ఒక ముఖ్యమైన స్పష్టత అయితే వస్తుంది. మరి ఈరోజు చేయాల్సిన పరిహారాలు విష్ణు సహస్రనామాలు చదవాలి. రాత్రి 7:30 తరువాత విష్ణు సహస్రనామం వినాలి. మనసు కూడా ప్రశాంతత ఇస్తుంది. పాత వస్తువులు దానం చేయాలి. మీకు అనుబంధం ఉన్న ఒక చిన్న వస్తువైనా దానాయంగా ఇవ్వండి. పాత శక్తి బయటకు వెళ్ళిపోతుంది. మరి ముఖ్యంగా 108 దీపాల ధ్యానం. ఒక చిన్న దీపం వెలిగించి అందులో 112 సెకండ్ల ఉంచాలి. బంధం విడిపోవడం చాలా సులభమవుతుంది. మరి ముఖ్యంగా సింహరాశి వారు ఈరోజు జరిగింది నష్టం కాదు. ఇది ఒక స్వాతంత్ర్యం, మనసు శుద్ధి. మీకున్న శుభకాలాలను శుద్ధి చేసే ఒక ముఖ్యమైనటువంటి మార్గం. ఈ బంధం దూరమవుతుందంటే మీ జీవితంలో కొత్త వెలుగు రావడానికి స్థలం ఖాళీ చేస్తుంది. దూరంగా ఉన్న వ్యక్తి రారు. మీ యొక్క మనసుకి శక్తి మాత్రమే. కొన్ని తలుపులు మూసుకుంటే, కొన్ని తలుపులు తెరుచుకునేందుకు ముందుకు వస్తాయి. దారి మొత్తం వెలుగులతో నిండిపోతుంది. ఈరోజు ముగిసినా భవిష్యత్తులో మళ్ళీ ఎక్కువ ప్రేమ, శాంతి, ఎక్కువ అర్థం అన్నీ కూడా వస్తాయి. ధన్యవాదాలు. స్వస్తి.